హలో వ్యూయర్స్, నమస్తే. నిన్న అనంత్ శ్రీరామ్ గారు లిరిసిస్ట్, తెలుగులో పాటలు మంచి పాటలు రాశారు, బ్రహ్మాండంగా ఉంది. ఒక హిందూ మహాసభ అంటే హిందువులు అందరు గ్యాదర్ అయ్యి ఒక పెట్టుకున్న సభని ప్రతి మూడు మతాలు అనుకుంటాం మనం ఎక్కువ, హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్. ఎవరు వాళ్ళ పెట్టుకుంటారు. క్రిస్టియన్స్ వాళ్ళ ఫెస్టివల్స్ అప్పుడు, క్రిస్మస్ అప్పుడు వాళ్ళ సభలు వాళ్ళు పెట్టుకుంటారు. ముస్లిమ్స్ అప్పుడు వీళ్ళ సభలు వీళ్ళు పెట్టుకుంటారు. ఒకరికొకరు మాటలు దూషించుకుంటారు. వీళ్ళు ఇలా అంటారు. కొంతమంది ముస్లిమ్స్ కూడా రామాయణాన్ని, రాముడు, సీత, లక్ష్మణుడిని వీళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలి, వాళ్ళలాగా మనం ఉండాలని చెప్పేసి కొంత ముస్లిమ్స్ మాట్లాడుతుంటారు. ఇవన్నీ బాగానే ఉంది. కొందరు వక్రీకరిస్తారు, కొందరు మంచిగా మాట్లాడతారు. అయితే ఒక మన హిందూ సభలో అనంత్ శ్రీరామ్ గారు కొన్ని మాటలు అంటే మాట్లాడొచ్చు, వాక్ స్వాతంత్రం ఉంది. ఎందుకంటే హిందూ మతాన్ని వేరే మతస్థులు ఎప్పుడు ఏ మతాన్ని ఎవరైనా సరే కించపరచకూడదు. ఇది వాస్తవం. ఆయన ఏ మతాన్ని దేంట్లో కించపరచలేదు. దాంతోపాటు వేరే మతస్థులు కూడా హిందూ మతాన్ని కించపరచకూడదు, హిందువులు కూడా వేరే మతాన్ని కించపరచకూడదు. సెక్యులర్ కంట్రీ మంది. అనంత్ శ్రీరామ్ గారు, నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్తో నేను ఒక హిందూ పదాన్ని వాడినందుకు ఇది వద్దు తీసే అంటే అక్కడి నుంచి బయటకు వెళ్ళొచ్చా. అంటే నీ మతం మీద నీ గౌరవం ఉండాలి, నీ మతం పైన, నీ జాతి పైన నీ గౌరవం ఉండాలి. అది 100% పర్ఫెక్ట్గా మాట్లాడాడు. ఈ విషయాన్ని నన్ను కొంతమంది తక్కువ చూడొచ్చు, కొంతమంది మెచ్చుకోవచ్చు, కొంతమంది తిట్టొచ్చు కూడా, ఒప్పుకుంటా. ఎవరి మతం వాళ్ళకు గొప్పది, ముస్లిం మతం వాళ్ళకు గొప్పది. ముస్లిమ్స్ కొన్ని విషయాల్లో బాగుంటుంది. ప్రతి శుక్రవారం క్యాబ్ పెట్టుకుంటారు, మస్జిద్కి వెళ్తారు, నమాజ్ చేస్తారు, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఒక దగ్గరనే ఉంటారు. వాళ్ళు నమాజ్ చేస్తారు, అలాయ్ బలాయ్ తీసుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. క్రిస్టియన్స్ వీళ్ళ మతానికి ప్రతి ఆదివారం వెళ్తారు, వస్తారు. హిందువులు, ప్రతి ఒక్క హిందూ వారానికి ఒక రోజున గుడికి వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి, పురాణాల గురించి తెలుసుకోవాలి, భగవంతుడు ఏందని తెలుసుకోవాలి, మతం ఏంటి తెలుసుకోవాలి. ముందు ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలి. భగవద్గీత ప్రతి ఒక్కరు చదవాలి, రామాయణం గురించి తెలుసుకోవాలి, రామాయణం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, మహాభారతం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇంట్లో ప్రొద్దున లేవగానే కొన్ని పెట్టండి పిల్లలకి, రాత్రి పడుకుంటప్పుడు చెప్పండి. అప్పుడు చాలా వచ్చినాయి కార్టూన్ రూపంలో, పురాణాల గురించి, రామాయణం, మహాభారతం రకరకాలుగా వచ్చినాయి కార్టూన్లో. వాటి గురించి చూపించండి, పిల్లలకి నేర్పించండి. తెలుగు ప్రొనౌన్సియేషన్ నేర్పించండి. ఈ రోజుల్లో తెలుగు మాట్లాడడం తక్కువైపోయింది. తెలుగు అనేది దేశ భాషలు ఎందుకు తెలుగు లెస్స. పెద్ద ఆయన ఎంత మంచి మాట చెప్పారు. తెలుగు మాట్లాడే వాళ్ళు తక్కువైపోయారు. తెలుగే లేదు ఈరోజు. కానీ అనంత్ శ్రీరామ్ గారు స్టేజ్ మీద మాట్లాడింది, నా మతాన్ని కించపరిచినప్పుడు నేను అక్కడ ఉంటాను. ఇంకొక ముగ్గురు కూర్చొని, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు కూర్చున్నప్పుడు వాళ్ళ ముందు మాట్లాడుతున్నప్పుడు నా మతాన్ని నా వెంకటేశ్వర స్వామి టెంపుల్ని కించపరుస్తూ మాట్లాడినప్పుడు అక్కడ ఉన్నవాన్ని రాసిన పాటని వదిలిపెట్టేసి, సగం రాసిన పాటను వదిలిపెట్టేసి నేను లేచి వచ్చా. నువ్వు లేచి వచ్చినావు కదా, లేచి రాకుండా అక్కడి నుండి ఖండించు అప్పుడు రా. నీకు వాక్ స్వాతంత్రం ఉంది, మీరు మాట్లాడుతున్న తప్పండి. నేను మీ గురించి తప్పు మాట్లాడలేదు, మీ మతం గురించి తప్పు మాట్లాడలేదు. నేను నా మతం నాకు గొప్పది, నా మతం గురించి మీరు తప్పుగా మాట్లాడకండి అని ఖండించి రావాలి. ఎవరి మతమైనా వారికి గొప్పది. ఒకరి మతాన్ని ఒకరు ఎప్పుడు కించపరచకూడదు. నేను తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి, కానీ ఎవరి మతం వాళ్ళకు గొప్పది. కానీ ముందు నుంచి చూసుకుంటే కొన్ని వేల సంవత్సరాలు అంత చిక్కని ఇప్పటి వరకు కూడా శిల్పకళ మన భారతదేశంలో దొరుకుతుంది. బయట కంట్రీస్లో కూడా ఇప్పటికీ దాన్ని కొన్ని ఇప్పటి వరకు వాటి అంత చిక్కదు. మన భారతదేశంలో ఉన్న కళ బయట కంట్రీస్లో ఎక్కడ ఉండదు. మన చరిత్ర చాలా గొప్పది. మన చరిత్రను ఇప్పటి వరకు తెలుసుకున్న వాళ్ళు, సంపూర్ణంగా తెలుసుకున్న వాళ్ళు అందరికీ, నాకు అసలు వెంట్రుకంతా కూడా తెలియదు. నాకు నేను అంత చిన్నవాడిని, నేర్చుకుంటున్నా. నేను కూడా లర్నర్ని. తెలుసుకోవాలంటే ఎంతో ఉంది, ఎంత తెలుసుకుని తక్కువనే. వేరే వాటి గురించి, వేరే మతస్థుల గురించి, వేరే వాటి గురించి చాలా తొందరగా తెలుసుకోవచ్చు, చాలా ఈజీ. కానీ హిందూ మతం గురించి తెలుసుకోవాలన్నా మన భారతదేశం నుంచి ప్రపంచానికి నేర్పించినవి ఎన్నో ఉన్నాయి. మన మొట్టమొదటి న్యూక్లియర్ బాంబుని ఎలా వాడాలో చెప్పింది మన భారతీయుడు. ఆయనది ఇప్పటికీ వేరే కంట్రీలో ఆయన ఫోటో పెట్టుకుంటారు వాళ్ళ లైబ్రరీలో. అలాంటిది
ఏ మతాన్ని ఎవరు కించపరచొద్దు, ఎవరి మతం వాళ్ళకి గొప్పది. కానీ అందరు కలిసి ఉండాలి. తిండి దగ్గరికి మతం రాదు, పని దగ్గర మతం రాదు, ఇంట్లో పూజ చేసినంత వరకు. కానీ ప్రతి విషయం నేర్చుకోవాలి, ప్రతి విషయం తెలుసుకోవాలి. తెలుసుకోవడం తప్పులేదు, నేర్చుకోవడం తప్పులేదు. అనంత శ్రీరామ్ గారు నిన్న స్టేజ్ పైన మాట్లాడినప్పుడు విషయాలు చాలా మంచిగా అనిపించాయి కొన్ని. అలాంటి సభలు జరగాలని కోరుకుందాం. అందరూ ఐక్యంగా ఉండాలి, ఏకమై ఉండాలి. థ్యాంక్ యూ.